వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాథమెటిక్స్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాథమెటిక్స్ క్యాంప్ని నేను పరిచయం చేయబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయి మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో, క్యాంప్ ఏదైతే ఉందో, ఇట్స్ నాట్ ద ఇండియా, ఇట్స్ వరల్డ్లోనే బెస్ట్ మ్యాథమెటికల్ క్యాంప్. ఇంకా దీనికంటే బెస్ట్ క్యాంప్ లేదు మ్యాథ్స్కి సంబంధించిన క్యాంప్ వరల్డ్లోనే. ఇట్స్ నాట్ ఇన్ ఇండియా. ఇట్స్ కాల్డ్ ప్రోమోస్, PROMYS, ప్రోమీస్ అంటారు. లేకపోతే అంటే యంగ్ సైంటిస్ట్ వైఎస్ అంటే ఈ మ్యాథమెటిక్స్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిఫరెంట్ ప్లేసెస్లో ఇండియాలో కానీ వరల్డ్లో కానీ చాలా కాలేజెస్లో క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళు సమ్మర్లో. దానిలో ఆల్మోస్ట్ 1989లో స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామే ప్రోమీస్, PROMYS. ఈ ప్రోగ్రాము యుఎస్లో బోస్టన్ యూనివర్సిటీ ఏదైతే మనకి బోస్టన్లో ఉందో అక్కడ దీన్ని నెమ్మదిగా స్టార్ట్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ మీకు బోస్టన్ యూనివర్సిటీ, MIT, హార్వర్డ్ ఇవన్నీ అక్కడే ఉంటాయి. నార్త్ ఈస్ట్ ఇవన్నీ కూడా టఫ్స్, బోస్టన్ కాలేజ్, బ్యాప్సన్ ఇట్లాంటి కాలేజెస్ అన్నీ కొంచెం బోస్టన్ సిటీలోనే ఉంటాయి. వీళ్ళు స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా చేసుకుంటా వస్తూ తర్వాత మిగిలిన కంట్రీలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మనం ఎందుకు ఇలాంటి ప్రోగ్రామ్ చేయకూడదన్న ఆలోచనతో వాళ్ళ ఫౌండర్స్ యూరోప్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ దానికి ఆక్స్ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అనేది ఏదైతే మనం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మనం చెప్పుకుంటామో వాళ్ళు దాన్ని రన్ చేస్తారు. అట్లాగే మనకి ఏషియాలో కూడా పెడితే బాగుంటున్న ఉద్దేశంతో ఈ క్యాంప్ని ఇండియాలో 2023లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2 బ్యాచెస్ అయినాయి. అది అఫ్కోర్స్ ఇండియాలో మీకు తెలియదు ఏం కాదు, ఆల్మోస్ట్ మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ IISc బెంగళూరు. వాళ్ళకి ఇది ఇవ్వడం జరిగింది. వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తారు. 2025కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నా. దీని ఎలిజిబిలిటీ వచ్చి క్లాస్ 9th, 10th, 11th, 12th ఈ స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకుని వెసులుబాటు ఉంటుంది. అప్లై చేసేటప్పుడు ఈవెన్ మీరు యూరప్ కూడా US కూడా అప్లై చేయవచ్చు. ఇట్స్ నాట్ దట్ దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ దట్ స్టూడెంట్స్ షుడ్ అప్లై ఓన్లీ ఇన్ ఇండియా ఈవెన్ దో యు ఆర్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్. లాస్ట్ ఇయర్ 2 స్టూడెంట్స్కి నేను అప్లై చేసి చేయడం జరిగింది. ఒక స్టూడెంట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. బోస్టన్ యూనివర్సిటీలో జరుగుతుంది అక్కడ, ఇక్కడైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరుగుతుంది. అట్లాగే మనకి ఏషియాలో అయితే IISc బెంగళూరులో జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే ఎగ్జామ్ లాస్ట్ డేట్ వచ్చి, దీనికి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 15th January 2025. అప్లై చేయడం అంటే అప్లికేషన్ కాదు. అప్లై చేయడం అంటే అప్లికేషన్ కాదు. 8 ప్రాబ్లమ్స్ ఇస్తారు వాళ్ళు. వెబ్సైట్లోకి వెళ్ళాలి మీరు, IISc వెబ్సైట్లోకి వెళితే ఈ 8 ప్రాబ్లమ్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ఇష్టం లాస్ట్ డేట్ వరకు మీకు ఓన్గా ఎలాంటి ఇంటర్నెట్ సహాయం తీసుకుంటారో, ఆన్లైన్లో తీసుకుంటారో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏది తీసుకున్నా ఓపెన్ బుక్ మీరే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇలా ఎక్కడ ఉండదు. అంటే ఇదేది కూడా ఈ 8 ప్రాబ్లమ్స్ను కూడా ఎక్కడ నెత్తికినా కూడా ఇంటర్నెట్లో దొరకవు. దొరికి మీరు కాపీ చేసినా కూడా అది తెలిసిపోతుంది. అప్రోచ్ ఎలా ఉంది, ఆర్గ్యుమెంట్ మీరు ఎలా చేయగలుగుతున్నారు, మీ ఆర్గ్యుమెంట్ని ఎట్లా మీరు ఓకే చేయగలుగుతున్నారు, మీకు ఎక్స్పెరిమెంటేషన్గా ఏదైనా నాలెడ్జ్ ఉందా, దాన్ని ఎలాగైనా స్టాండ్ చేయగలుగుతున్నారా, మీకున్న పేషెన్సీ ఎంత, సాల్వింగ్ స్కిల్స్ ఏంటి, అప్రోచ్ ఏంటి, ఆ అప్రోచ్కి మీకు జస్టిఫికేషన్ ఏంటి, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్ అన్నీ కూడా చేస్తారు. చక్కగా మీరు రాసి స్కాన్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి. దీనికి టైం సరిపోదు. ఇమీడియట్గా ఈ నోటిఫికేషన్, ఈ వీడియో చూసిన వెంటనే ఇది ఎలాగ 15వ తారీఖు లాస్ట్ డేట్ కదా, 14వ తారీఖున అప్లై చేద్దామని అనుకుంటారని ముందే చెప్తున్నాను నేను.
ఇది ప్రాబ్లమ్స్ చేసి మీరు వెళ్ళాలి. ప్రాబ్లమ్స్ టఫ్గా ఉంటాయంటే ఉంటాయి. ఎవరి హెల్ప్ అయినా తీసుకోవచ్చా అని అడిగితే జనరల్గా స్టూడెంట్ ఓన్గా చేస్తేనే మీకు అది ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంత టఫ్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది. ఐఏఎస్ బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టఫ్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఆ క్లాసెస్ వచ్చి 11th మే నుంచి సమ్మర్లో 21st జూన్ వరకు జరుగుతుంది. సో 11th మే టు 21st జూన్. మీరు అనొచ్చు, సార్ ఐఐటి అడ్వాన్స్డ్ మేలో జరుగుతుంది కదా, మరి 12th స్టూడెంట్స్ ఎలా అప్లై చేయాలి, మరి మాకు ఇబ్బంది అవుతుంది కదా అంటే, లక్కీగా బోస్టన్ యూనివర్సిటీలో జూలైలో స్టార్ట్ చేస్తున్నాడు. సో యూ కెన్ అప్లై ఇన్ ద యూఎస్ యూనివర్సిటీ ఇన్ ద బోస్టన్. ఒక స్టూడెంట్ ఒక క్యాంపే అప్లై చేయాలి, ఒక ప్లేసే, ఏదర్ యూరప్ ఆర్ బోస్టన్ ఆర్ యూఎస్ ఆర్ మేబీ ఇన్ ది ఏషియన్ ఐఐఎస్ బెంగళూరు. సో అప్లై చేసి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చేసి చేయొచ్చు. సో ఇండియాలో 3rd బ్యాచ్. సో లాస్ట్ ఇయర్ ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉంటే మనం అప్లై చేయడం జరిగింది. బట్ డెఫినెట్గా మీరు చేసుకోవచ్చు, బట్ ప్రాబ్లం మీరు ఓన్గా చేసుకోవాలి. దాని డీటెయిల్స్ కూడా నేను చెప్తాను ఇప్పుడు. మీకు డౌట్ ఉన్నట్లయితే యూఎస్కి అప్లై చేయాలనుకున్నట్లయితే ప్రోమోస్ PROMYSUS@bu.edu దీనికి చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీనికి కంప్లీట్గా విత్ అకామిడేషన్ మొత్తం కంప్లీట్గా ఫ్రీ. ఇట్స్ ఎ నీడ్ బేస్డ్ ఎయిడ్. స్కాలర్షిప్ అప్లికేషన్ ఉంటుంది, మీరు అప్లై చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, యూఎస్ వెళ్ళినా, యూరప్ వెళ్ళినా, ఇండియా వెళ్ళినా 100% ఇట్స్ అ ఫ్రీ క్యాంప్ ఇంక్లూడింగ్ లివింగ్ అండ్ అకామిడేషన్. ఫండింగ్ చాలామంది దీనికి ఫండ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎవరు ఫండ్ ఇస్తున్నారు ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు మీకు. డెడ్ లైన్ 15th జనవరి చెప్పాను నేను. ఏజ్ 15 to 18 ఇయర్స్ ఉండాలి. 9th, 10th, 11th, 12th స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇండియాకి మీరు ఏదైనా డేటా కావాలి, మెయిల్కి పెట్టాలనుకుంటే info@promis.india.org. అలాగే ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ చెప్పినట్టుగా 6 weeks ప్రోగ్రామ్ ఉంటుంది. డెఫినెట్గా ఇది మ్యాథ్స్ టాలెంటెడ్ ఎవరైతే ఉంటారో అందుగురించే వీళ్ళని స్టూడెంట్స్ని సైంటిస్టులు అంటారండి. యంగ్ సైంటిస్టులు అంటారు, స్టూడెంట్స్కి ట్రీట్ చేయరు. ఇంకా మీకు చెప్పాలంటే 3rd బ్యాచ్ రన్ అవుతుందండి. ఈ ప్రోగ్రామ్ ఎవరైతే ఇంతకుముందు అటెండ్ అయ్యారో యూఎస్లో, ఇప్పుడంటే కొత్తగా వచ్చింది మనకి, లక్కీగా ఏషియాలో మనకి వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఐఏఎస్ బెంగళూరులో. ఇంతకుముందు చేసిన వాళ్ళలో 50% ఆఫ్ ది స్టూడెంట్స్ పిహెచ్డీకి వెళ్ళారు మ్యాథమెటిక్స్లో. 50% వెళ్ళిన స్టూడెంట్స్ ఎక్కడికైనా అడిగితే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే ఆర్ ఇన్ ద ఐవీ లీగ్స్ అండ్ ఎంఐటి అండ్ కాల్టెక్, ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్, ఈటీహెచ్ జ్యూరిచ్, ఈపీఎఫ్ఎల్, మిలానో, ఏకోలి, సింగువా, పీకింగ్, ఇలాంటి మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇన్ ద వరల్డ్లో వీళ్ళందరూ కూడా పిహెచ్డి పోస్ట్ డాక్స్ చేసి చాలామంది ఫ్యాకల్టీ కింద ఇండస్ట్రీలో చాలా గ్రేట్ పొజిషన్లో ఉన్నారు. ఇట్ ఈస్ హైలీ రికార్డెడ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, మెయిన్లీ ఇన్ ద యూఎస్. పుట్నం మ్యాథ్స్ కాంటెస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది, యూజీ లెవెల్లో. దానికంటే మించిన మ్యాథ్స్ కాంటెస్ట్ లేదు. స్కూల్ పిల్లలకు మ్యాథ్స్ కాంటెస్ట్ ప్రోమిస్. ఈ రెండు ఆల్మోస్ట్ ఇంక వరల్డ్లో దీనికంటే మించిన ఇది ఉంటుంది. అలాగే ప్రోగ్రామింగ్ కాంపిటీషన్ అయితే ఐసీపీసీ, ఇవి ఇంకా అల్టిమేట్ అనమాట. దీనికి మించిన ఇంకేమి ఉండవు. స్కూల్ స్టూడెంట్స్ నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఆత్మా నా దగ్గరికి వస్తూ ఉంటారు. మ్యాథ్స్ ఇంట్రెస్ట్ స్కూల్లో 99 వచ్చినాయి, 100 మార్కులు వచ్చినాయి, మా అబ్బాయి బాగా చేస్తాడు మ్యాథ్స్, ఇట్లాంటి తెలియక అమాయకత్వంగా పేరెంట్స్ అనుకుంటారు. కాదండి, ఇలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయాలి. చక్కగా ప్రాబ్లమ్ సెట్ డౌన్లోడ్ చేయండి, థింక్ చేయమనండి వాడిని, చేయమనండి. సెలెక్ట్ అయిన అవ్వకపోయినా 9th ట్రై చేయండి, 10th ట్రై చేయండి, 11th ట్రై చేయండి, 12th ట్రై చేయండి. ఒక్కసారి సెలెక్ట్ అయ్యంటే వాడి యొక్క రూపురేఖలు, వాడి ప్రొఫైలు, వాడి లెవెలు కంప్లీట్గా మారిపోతుంది. యూ జస్ట్ ట్రస్ట్ మీ. క్యూరియాసిటీ ఎలా ఉంది ఏంటి అన్నీ ఎంకరేజ్ చేయాలి. బట్ ఎక్కడా కూడా వేరే వరల్డ్ ప్రొఫెసర్ల దగ్గర సహాయం తీసుకోకండి. అలా తీసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది. సో మళ్ళీ వీక్గా చూస్తారు, అది కరెక్ట్ కాదు. ఇది రియల్ క్యూరియస్గా ఉండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రీసెర్చ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులే దీన్ని చేయాలి. బియాండ్ యువర్ లిమిట్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ని బియాండ్ టెస్ట్ చేస్తుంది ఈ ప్రాబ్లమ్ సెట్ అనేది. సో ఆల్మోస్ట్ మీకు 35 years నుంచి కూడా వాళ్ళు యూఎస్లో దీన్ని చేయడం జరుగుతుంది. అట్లాగే ఇది మెహతా ఫెలోషిప్ టు ఏదైతే ఉందో ఫెలోషిప్స్ కూడా వీళ్ళు ఇస్తారు, ఆ ప్రైజెస్. అలాగే నేను చెప్పాను, బోస్టన్ ఒకటి, ఇండియా ఒకటి, యూరప్ ఒకటి, ఈ 3 రకాల ప్లేసుల్లో కూడా ప్రపంచంలో జరుగుతుంది. ఇది ఫైనెస్ట్ యూనివర్సిటీస్కి ఎవరైతే ఉన్నారో అలాంటి చోటకి వెళ్తారో మంచి ఆల్మోస్ట్ మీకు నెంబర్ థియరీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని ఒక 3-4 మాత్రం ఐఐఎస్ బెంగళూరు లాస్ట్ ఇయర్ నెంబర్ థియరీ ప్రాబ్లమ్స్ మీద వాళ్ళ ప్రాజెక్ట్ ఇచ్చి చేయమని చెప్పారు. అది రియల్ మ్యాథమెటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు తేలిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చీప్గా చూస్తారు. ఈ ఫస్ట్ ఇయర్ ల్యాబ్స్ ఉంటాయి. జనరల్గా
ఎక్స్ప్లోరేషన్ ల్యాబ్ అని ఉంటుంది. తర్వాత ఫస్ట్ ఇయర్ ఆ ల్యాబ్స్లోకి వెళ్ళిన తర్వాత 3 to 4 స్టూడెంట్స్ ఓపెన్ ప్రాజెక్ట్ ఇస్తారు. తర్వాత రీసెర్చ్ పేపర్ కింద కూడా కన్వర్ట్ అయిపోతుంది అది. అలాగే అడ్వాన్స్డ్ సెమినార్స్ ఉంటారు. అడ్వాన్స్డ్ సెమినార్స్ జనరల్గా సమ్మర్లో సెమినార్స్ ఉంటాయి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. రిటర్న్ స్టూడెంట్స్ ఉంటారండి. రిటర్న్ స్టూడెంట్స్ అంటే రిటర్నింగ్ స్టూడెంట్స్ అంటే ఒక వర్డ్. అదేంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఇంతకుముందు ఆ క్యాంప్ అటెండ్ అయ్యారో వాళ్ళు నెక్స్ట్ జూనియర్స్కి వచ్చి వాళ్ళ కౌన్సిలర్స్ కింద గైడ్ చేస్తారు. వాళ్ళ వెనక్కి వచ్చి సమ్మర్ క్యాంప్స్లో హెల్ప్ చేయడం కానీ చేస్తారు. ఇది ఒక సైక్లిక్ సిస్టమ్ అంటే వాళ్ళు అలా డెవలప్ చేశారు దీన్ని. అలాగే గెస్ట్ లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఫ్యూచర్లో ఎక్కడ గెస్ట్ లెక్చర్స్ వచ్చినా మీకు ఇన్విటేషన్ వస్తుంది. 21,100 మంది ఇప్పుడు దాకా ఈ యొక్క క్యాంపు అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు 36వ జరుగుతుంది 2024కి. సో డెఫినెట్గా ఇందులో కూడా మీరు ఎవరో కొంతమంది మన తెలుగు విద్యార్థులు కనీసం పార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఆక్స్ఫర్డ్, ఈటీహెచ్, జూరిహెచ్, లేకపోతేనేమో హంబోల్ట్ యూనివర్సిటీ బెర్లిన్ కానివ్వండి, ఐఎస్ఐ కానివ్వండి, ఐఐఎస్సి బెంగళూరు కానీ ఇలాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ఏవైతే ఉన్నాయో బయట ప్రొఫెసర్ల కింద 186 మంది ప్రొఫెసర్ల కింద ఉన్నారు అప్పుడే ఈ 2100 మందిలో. అలాగే దీని ఫౌండర్ ప్రొఫెసర్ ఐలా వర్మ. మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఇట్స్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ద టొరంటో యూనివర్సిటీ. సో షీ హ్యాస్ డన్ ది డిగ్రీస్ ఫ్రమ్ ది యూసీఎస్డి శాన్ డియేగో, పిహెచ్డి ఫ్రమ్ ప్రిన్స్టన్ అంటే యూఎస్లో ఆల్మోస్ట్ చాలా టాప్ కాలేజ్ అండి అది. ఆల్మోస్ట్ మీకు యూఎస్ న్యూస్ ర్యాంకింగ్ ప్రకారం చూస్తే ప్రిన్స్టన్ నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది, ఎంఐటీ కూడా ఉండదు. ప్రిన్స్టన్ ఆల్మోస్ట్ ఐవీ లీగ్స్లో బెస్ట్ కాలేజెస్ చూస్తే హెచ్వైపి అంటారండి. హార్వర్డ్, యేల్, ప్రిన్స్టన్. ఎంఐటి, స్టాన్ఫర్డ్, కాల్టెక్ ఐవీ లీగ్స్ కాదు. ఐవీ లీగ్స్ అంటే ప్రిన్స్టన్, కార్నెల్, కొలంబియా, హార్వర్డ్, యేల్, డార్త్మౌత్, బ్రౌన్. సో ఈ 8 ఐవీ లీగ్స్లో టాప్ ఐవీ లీగ్ చెప్పాలంటే హార్వర్డ్ అండ్ ప్రిన్స్టన్. సో ప్రిన్స్టన్లో పిహెచ్డీ చేయడం జరిగింది. పోస్ట్ డాక్ కొలంబియా అండ్ హార్వర్డ్, ఇవి కూడా ఐవీ లీగ్స్లోనే. 2020లో సోలాన్ రీసెర్చ్ ఫెలోషిప్, అదే ఎంఐటి వాళ్ళదే. 2004లో ఎంఎస్ స్టూడెంట్ ఇలా అన్నాం. స్టూడెంట్ అయ్యుండి తర్వాత చక్కగా మళ్ళీ ఫౌండర్ కింద వచ్చి ప్రొఫెసర్ కింద చేస్తున్నారు. కౌన్సిలర్ కింద చేసింది ఈ అమ్మాయి 2009, 2010లో కూడా. సో డెఫినెట్గా ఫస్ట్ ఫండింగ్ ట్రస్ట్ చేసింది. షీ ఈజ్ ఎ ఓసీఐ, ఓవర్ సిటిజన్ ఇండియన్ కింద వస్తారు వర్మ ఐలా. సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు గూగుల్లో చేసినట్టు అర్థమెటిక్ స్టాటిస్టిక్స్లో ఇది. సో ఈవిడి ఫోటో మీకు జస్ట్ ఒక ఐడియా గురించి నేను చూపిస్తున్నాను. షీ ఈజ్ ఎ యంగ్ లేడీ. అట్లాగే కర్ణావతి ప్రొఫెసర్, చెన్నై సిఎంఏ ఫ్యాకల్టీ కింద పనిచేస్తుంది. చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్. పిహెచ్డీ ఫ్రమ్ బోస్టన్ యూనివర్సిటీ, యూజీ ఫ్రమ్ సిఎంఐ, పోస్ట్ డాక్ వచ్చి బిఐసిఏఎంఆర్ అంటారండి, చాలా మంచి ఇన్స్టిట్యూట్. బీజింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ద మ్యాథ్స్ రీసెర్చ్ అంటారు, బిక్మార్, బిఐసిఎంఏఆర్. అట్లాగే సింగ్వాలో మ్యాథ్స్ క్యాంపు అటెండ్ అవ్వడం జరిగింది. మెహతా ఫెలోషిప్ ఫైనలిస్ట్. అంటే మెహతా ఫెలోషిప్ ఎవరైతే ఇస్తారో వీళ్ళే ఇస్తారో, దానికి ఫైనలైజ్ చేసినప్పుడు సో వీళ్ళు జనరల్గా వన్ ఆఫ్ ది మెంబర్ కింద ఉండడం జరుగుతుంది. 2011-12లో కూడా కౌన్సిలర్ కింద చేయడం జరిగింది. అట్లాగే రాయ్. సో ఇతను ఐఎస్ఐ బెంగళూరు, ఐఎస్ఐ కలెక్టర్తో పాటు బెంగళూరులో కూడా క్యాంపస్ ఉంటుంది. 2017 నుంచి ఫ్యాకల్టీ కింద వర్క్ చేయడం జరుగుతుంది. 2007లో పిహెచ్డీ ఫ్రమ్ కార్నెల్ యూనివర్సిటీ ఐవీ లీగ్. తర్వాత చాలా ప్లేసెస్లో టీచింగ్ చేయడం జరిగింది ప్రొఫెసర్ రాయ్ అన్న అతను. ఈటీహెచ్ జూరిచ్లో కానివ్వండి, మిచిగాన్ కానివ్వండి, ఐఎస్ఐ కలకట్టా కానివ్వండి, వీటిల్లోనూ డెఫినెట్గా ప్రొఫెసర్ కింద ప్రజెంట్ మనకి ఇండియాలోనే ఉన్నారు కాబట్టి సో ఇలాంటి ఏదైనా గైడెన్స్ కావాలంటే వాళ్ళని కలిసినట్లయితే మీకు ఇంకా కొంచెం బెటర్గా గైడెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రొఫెసర్ ఫిలిప్ ఏంజెల్, ఇతను పిహెచ్డీ కొలంబియా, పోస్ట్ డాక్ హార్వర్డ్. ఇతను 2023లో రిటర్న్ స్టూడెంట్ కింద వచ్చి ఇతను హెల్ప్ చేయడం జరిగింది స్టూడెంట్స్కి. అడ్వాన్స్డ్ ఏదైతే ఉంటారో రిటర్న్ ఫ్యాకల్టీ కింద ప్రొమోస్ ఇండియాకి సంబంధించి చేయడం జరిగింది. 89లో ఇది స్టార్ట్ చేశారని చెప్పాను. ఆల్మోస్ట్ 35 years సక్సెస్ఫుల్గా అయింది. ప్రొమేస్ ఫౌండేషన్ అని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళతో టైఅప్ అయ్యారు. సో ప్రొమేస్ అంటే ప్రోగ్రామ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫర్ యంగ్ సైంటిస్ట్, ప్రిఆర్ఓ, ఎంవైఎస్. వీళ్ళు జనరల్గా 2011లో ఈ ప్రొమేస్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళతో అసోసియేషన్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకొకటి వీళ్ళ తర్వాత 2011లో తెలివిగా ఏం చేశారంటే టీచర్స్ కూడా ట్రైనింగ్ అవ్వడం మొదలుపెట్టారు. అలాగే ప్రొమోస్ మ్యాథ్స్ సర్కిల్స్ అని వాళ్ళు కండక్ట్ చేయడం, మెంటర్స్ కానీ కౌన్సిలర్స్ కింద, రిటర్న్ స్టూడెంట్స్ కింద ఇలా వీళ్ళ యొక్క ఈ ఆర్గనైజేషన్ యొక్క సేవలను విస్తృతం చేసుకుంటే డిఫరెంట్ దానికి వెళ్ళడం జరిగింది. స్పాన్సర్స్ ఎవరు, అసలు దీని ఫండింగ్ ఎవరు చేస్తున్నారు అనుకుంటే నిక్నాష్. సో నిక్నాష్ అనేది చాలామంది తెలిసిన పేరే, యాక్చువల్గా చాలా కో-ఫౌండర్ది చాలా కంపెనీస్కి ఇతను. సో ఇతనే ఆల్మోస్ట్ ఏషియాలో ఈజ్ అ మోస్ట్ ఫెమిలియర్ పర్సనాలిటీ అండి.
సో ఇతను వన్ ఆఫ్ ది మెయిన్ స్పాన్సర్ కింద మనం చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఈజ్ ఎంబీఏ ఫ్రమ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, యూజీ హార్వర్డ్లో చదివాడు. 1996లో యుఎస్ ప్రెసిడెన్షియల్ స్కాలర్ కూడా ఇతను యాక్చువల్గా. సో అలాగే ఇతను కో-ఫౌండర్ మార్ఫ్, MORPH మార్ఫ్ ORG అనేది ఏదైతే ఉందో వాళ్ళ వైఫ్ ఆయన కలిపి ఫౌండ్ చేయడం జరిగింది. ఇది వీళ్ళ ఫండింగ్ చేస్తుంది యాక్చువల్గా. అట్లాగే సో అవి జనరల్గా MBA నార్త్ వెస్ట్ యూనివర్సిటీ, ఆల్మోస్ట్ నార్త్ వెస్ట్ యూనివర్సిటీ అంటే చాలా వెరీ పాపులర్ కాలేజ్ ఫర్ ది MBA ప్రోగ్రామ్. బీటెక్ IIT ముంబైలో చేయడం జరిగింది. సో అట్లాగే వాళ్ళ ఎవరైతే ఉన్నారో సో మోటివేషన్ ఫర్ ఎక్సలెన్స్ ఇనిషియేటివ్ MFE ఇది వాళ్ళు ఇనిషియేట్ జరిగింది అనేది ఇందిరా ఫౌండేషన్ అని చెప్పేసి ద ఫౌండర్ అండ్ స్పాన్సర్ ఆఫ్ ప్రామిస్. సో అనదర్ వచ్చేటప్పటికి ఇందిరా ఫౌండేషన్ INDIRA ఇందిరా ఫౌండేషన్ మోటివేషన్ ఫర్ ఎక్సలెన్స్ ఇనిషియేటివ్ MFW అని స్టార్ట్ చేసి వాళ్ళు కూడా ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళందరూ ఎంటర్ప్రైజర్స్, ఫిలాంథ్రపిస్టులు, వీళ్ళందరూ కూడా వెంచర్ క్యాపిటలిస్టులు, వీళ్ళందరూ కూడా F1000 కంపెనీస్లో చాలా వరకు వీళ్ళు F1000 కంపెనీస్ అని అంటారండి. అందులో కూడా వీళ్ళు కూడా చాలా కంపెనీస్కి వీళ్ళు చేశారు. నిర్మలా గోవిందన్ IIScలో చాలామందికి IISc బెంగళూరు చదివి PG స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందండి ఇవిడి. సో IIScలో ఉంటారు. ఉమెన్ టెక్ ఫెలోషిప్ సంబంధించి చాలా ఎక్కువగా స్టెమ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎక్కువగా ప్రోత్సహించి వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం అట్లా చేస్తారు. ఇందిరా ఫౌండేషన్ గురించి కూడా ఆల్రెడీ చెప్పాను నేను, MFA గురించి కూడా, మార్ఫ్ ఆల్రెడీ దీని గురించి కూడా నేను చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మీరు చూసినట్లయితే ఈ 19 ఇప్పుడు ఆ హిస్టరీ మనం చూసుకున్నట్లయితే ఇండియాలో వచ్చినప్పటికీ అభినవ్ కుమార్ ఎవరైతే ఉన్నారో 99లో ఎవరైతే చేశారో JEE టాపర్ ఇతను, IMO మెడలిస్టు, మ్యాథ్స్ మెడలిస్టు అభినవ్ కుమార్. కౌన్సిలర్ 99లో కౌన్సిలర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ కరెంట్ మ్యాథమెటిషియన్ కింద ఉండడం జరిగింది. ఈజ్ నౌ ప్రొఫెసర్ అట్ MIT. సో డెఫినెట్గా ఇతని యొక్క సేవలు ఇప్పుడు మనకి ఇండియన్లో ఏదైతే IIScలో మనం స్టార్ట్ చేశారో ఇండియన్ చాప్టర్ ఏదైతే స్టార్ట్ అయిందో ఈయన సపోర్టు చాలా ఆల్మోస్ట్ అన్ని రకాలుగా సపోర్ట్ ఉంది. ఈజ్ బేసికల్గా ప్రొఫెసర్ ఇన్ MIT, ఈజ్ IMO మ్యాథ్స్ గోల్డ్ మెడలిస్ట్, ఈజ్ IIT JEE టాపర్ ఇన్ 98. సో అభినవ్ కుమార్ ఇతని గురించి మీరు జస్ట్ గూగుల్ చేసినా కూడా మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. మెహతా ఫెలోషిప్ ఆల్రెడీ నేను చెప్పాను నేను. సో ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే మీకు ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మ్యాథమెటిక్స్ సంబంధించి ఎవరైతే మ్యాథమెటిక్స్ లవర్స్ కానీ లేదా థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ AI కానీ ఇలాంటి ఏరియాస్కి సంబంధించినటువంటి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో చిన్నతనం నుంచి 9th 10th 11th 12th నుంచి కూడా ఈ యొక్క మ్యాథ్స్ క్యాంప్ ఏదైతే ఉందో, మ్యాథ్స్ క్యాంప్ అంటే చిన్న చిన్న స్కూల్స్కి వెళ్ళి అది కాదు క్యాంప్ అండి. ఇవి ట్రై చేస్తే కనీసం 9th కాకపోతే 10th కాకపోతే 11th కాకపోతే 12th అయినా వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చింది అంటే మీరు లైఫ్ రూపురేఖలు మారిపోయినట్టే. డెఫినెట్గా వాళ్ళ టీచర్స్ కానీ ఆ ఎక్స్పోజర్ కానీ డెఫినెట్గా బాగుంటుంది. మీ ఇష్టం అండి. ఆల్మోస్ట్ IISc బెంగళూరుకి అటెండ్ అయినా పర్లా, బోస్టన్కి అటెండ్ అయినా పర్లా, ఆక్స్ఫర్డ్లోకి వెళ్ళి అటెండ్ అయినా కూడా పర్వాలేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA, ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, GMAT ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద PG, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.